నిన్న అమెరికాలో చంద్ర నాగమల్లయ్య గారిని డల్లాస్లో తల నరికేసి దాన్ని ఫుట్బాల్లో తన్నినటువంటి మార్టిన్ ఎవడైతే ఉన్నాడో వాడు క్యూబా అంట. వాడు లైంగిక దాడులు పిల్లల మీద, అది కూడా అలాగే కిడ్నాప్లు, దొంగతనాలు, ఇలా రకరకాల నేరాలు చేసి అరెస్ట్ అయితే బైడెన్ హయాంలో ఈ సంవత్సరం జనవరిలో విడుదలయ్యాడు. అక్కడ పనికి కుదిరాడు. అక్కడే చంద్ర నాగమల్లయ్య కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరికి వాషింగ్ మెషిన్ విషయంలో చిన్న గొడవ వచ్చింది. అది చిలికి గానివాన్లు అయింది. ముఖ్యంగా వాడికి ఇగో హర్ట్ అయింది. వాషింగ్ మెషిన్ పనిచేయలేదు అనే విషయాన్ని నాగమల్లయ్య వేరే వాళ్ళతో చెప్పించాడట. నాగమల్లయ్య డైరెక్ట్ గా చెప్పలేదన్న విషయంతో మొదలైనటువంటి గొడవ చివరికి తల నరికేసే వరకు వచ్చింది. నాగమల్లయ్య కొడుకు భార్య ఇద్దరు చూస్తుండగానే నరికేశాడు. అది జీవితంలో మర్చిపోయారు కదా వాళ్ళు ఆ నరకాన్ని. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏం చేసింది? వాడిని దేశ బహిష్కరణ చేసింది. దేశ బహిష్కరణ చేస్తే ఎవడికి లాభం, ఎవడికి నష్టం? ఒక వ్యక్తిని చంపాడు, ఎన్నో నేరాలు చేశాడు. ఈ రోజు భారతీయులు భయపడిపోతున్నారు అమెరికాలో బ్రతకడానికి ఈ సంఘటన చూసి. ఇంతకు ముందు చాలా మంది చంపేశారు మన భారతీయుల్ని, విద్యార్థుల్ని, ఫ్యామిలీస్ ని గన్ కల్చర్ వల్ల గన్నలతో కాల్చి చంపేశారు. అది ఎవరికి భయం కలిగించలేదు. కానీ ఇది మాత్రం తల నరికేయడం అనేది భయం కలిగించింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏమొచ్చేసి వీడిది కోబా కాబట్టి వీడిని మనం ఎందుకు పెంచి పోషించాలి జైల్లో, వీడి దేశ బహిష్కరణ చేద్దామని చెబుతుంది. ఇప్పుడు క్యూబా ఏమొచ్చేసి వాడిని తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా? వాడిని జైల్లో పెట్టడమో ఏదో చేస్తుంది. కానీ అసలు ఇలాంటి వాడికి ఉరిశిక్ష వేయాలి కానీ పెంచి పోషించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్య దేశంలో ప్రతి దగ్గర దరిద్రం ఇదే. భారతదేశంలో ఇదే దరిద్రం, అమెరికాలో ఇదే దరిద్రం, అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఇదే చండాలం. వాడిని ఇక పైకి పంపించేయాలి. ఇంకంతే. ఇంకా వాడు ఇంకే భూమి మీద ఉండడానికి అర్హత లేదు వాడికి. మరి అమెరికా ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు వీడు కూడా అక్రమ వలసదారుడే కాబట్టి ఈ విధంగా నేను అందుకే అక్రమ వలసదారులు పంపించేయాలని ఏర్పాట్లు చేస్తున్నానంటూ ట్రంప్ తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఇక్కడ కూడా అవకాశం ఉంది సమర్థించుకోవడానికి. ఇప్పుడు ఈ రోజు మనం ట్రంప్ ను విమర్శించిన అమెరికన్లు అదే అంటారు, కరెక్టే కదా ట్రంప్ చేస్తున్నది, అక్రమ వలసదారుల వల్లే కదా ఈ దారుణం. చనిపోయినాడు వలసదారుడే, చంపేసినాడు వలసదారుడే. కాకపోతే చంపినాడు అక్రమ వలసదారుడు, చనిపోయినటువంటి వాడు సక్రమ వలసదారుడు. భారతీయులు కూడా ఒక 7 లక్షల మంది అక్రమంగా చొరబడ్డారు కదా. ఏదేమైనా సరే ఈ అక్రమ వలసదారులు పంపించిస్తే బెటర్ అని అనుకుంటారు అందరూ. ట్రంప్ మొత్తానికి ఈ కేసు నుంచి ఈ విధంగా తప్పించుకుంటున్నాడు. అంటే అమెరికా మీద ఎటువంటి ఇది పడకుండా.